మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. రాజు ఇంటి దగ్గర నుంచి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడికి పోలీసులు షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎమ్మెల్యే గాంధీ అంటున్నారన్నారు. రాజకీయంలో నీకు నీతి నియమం ఉంటే కేసీఆర్ ని కలవాలని ఎమ్మెల్సీ రాజు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. తమ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారని, కాంగ్రెస్ నాయకులను మాత్రం స్వేచ్ఛగా వదులుతున్నారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, మొత్తంగా చూసుకుంటే ఇప్పుడైతే కూడా కౌశిక్ వర్సెస్ అరికపూడి అన్నట్లుగా కూడా వివాదం అయితే కొనసాగుతోంది. ఇక షంబీపూర్ రాజు కూడా మరి తెరపైకి వచ్చారు. దీని గురించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవానీ నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీ చేరిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వ్యవహారం, మరియు వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు కూడా చేసుకుంటున్నారు. నిన్న 11 గంటలకు అరకపూడి గాంధీ ఇంటికి వస్తారని చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్ళడం, అక్కడ గందరగోళం ఏర్పడి పోలీసులు అరకపూడి గాంధీని అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు చూసాయి. తర్వాత హరీష్ రావు వచ్చినాక పాడి కౌశిక్ రెడ్డి దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు అందరూ కూడా అరెస్ట్ చేసి రాష్ట్రంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత గాంధీ ఇంటికి అందరం వెళ్తామని చెప్పే నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు అవధారం చేశారు. మాజీ మంత్రి తలసాని సికింద్రాబాద్ వెస్ట్ మార్కులో నివసిస్తారు, అతన్ని అవధారం చేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను అవధారం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేసి వచ్చిన కార్యకర్తలందరినీ ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేయడం పైన కూడా అటు కేటీఆర్, ఇటు హరీష్ రావులు తీవ్రంగా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. డీజీపీ కూడా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డీజీపీకి ఆదేశాలు చేసి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, ఎలాంటి సంఘాలు జరగకుండా జాగ్రత్త పడాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు షంబీపూర్ రాజు నివాసంలో భేటీ అనంతరం తదుపరి పరిణామాలు ఏం జరుగుతాయి ఏంటని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ రామ్, అదే విధంగా చూసుకుంటే షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా మరి పోలీసులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదే ప్రశ్న అయితే పోలీసులు ముందస్తుగా షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడకుండా వచ్చిన కొంతమంది కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కాబట్టి అంటే షంబీపూర్ రాజు ఇంట్లోనే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు బందోబస్తుకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఇక్కడ సమావేశం కావాల్సి ఉంది. సమావేశం అనంతరం వాళ్ళు తీసుకునే కార్యాచరణ బట్టి పోలీసులు వివరిస్తారు. ఎస్, అదే విధంగా చూసుకుంటే షంబీపూర్ రాజు అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను యథేచ్ఛగా వదిలేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీనిపై పోలీసులు కానీ, అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే సరే, మన కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరకపూడి గాంధీ పిఎస్సీ చైర్మన్ నియామకం, అతనింటి వద్ద కూడా ఈ రోజు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఎలాంటి గందరగోళం జరగకుండా, ఎందుకంటే చేలింగంపల్లిలోని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తారా అని చెప్పి డౌట్ తోటి అతనింటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న తెలంగాణ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పోస్టర్ అంటించి తగలబెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, పోలీసులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా ఎక్కడికక్కడ నేతల ఇళ్ల ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్. పంపించి వారిని హత్య ప్రయత్నం చేశారు. మేము ఈరోజు కూడా ఏం పిలిపించాం, గాంధీ గారు ఇందాక కూడా నేను చూసిన మీడియాలో మాట్లాడుతూ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు. మేమేమంటా ఉన్నాం, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుని, మా గాంధీ గారిని మేము కలిసి తప్పేంటి, ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పోలీసులు మనం చూస్తూ ఉన్నాం, అక్కడ వివేకానంద్ గారి ఇంటికాడ కానీ, ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ
పోలీసుల కుట్రలను ఛేదించి చాలామంది యువకులు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. జిల్లాలో రాష్ట్రంలో వస్తున్న కార్యకర్తలు నాయకులందరూ అరెస్ట్ చేస్తామని కరెక్ట్ పద్ధతి కాదు. మేమేమంటా ఉన్నాం, మా పార్టీ శాసనసభ్యులు గాంధీ గారిని మొన్నటి వరకు మా పార్టీలో విప్పుగా పనిచేశారు, వారిని కలుస్తా అంటాం, తప్పేంటి? నేను ఇప్పటికైనా గాంధీ గారికి చెప్తాను. నేను ఒక మీడియా చెప్పినట్టు చూసిన ఆయన ఒక బయట చెప్పాడు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని. గాంధీ గారు, మీరు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే, రాజకీయాల్లో ఏమైనా విలువలు మీకు ఉంటే మీరు ఈరోజు వచ్చి కేసీఆర్ గారికి కలవండి, లేదా తెలంగాణ మనకు రండి, మేము వస్తాం. కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి